ఒకవేళ డబ్బునే ఆయన కోరుకొని ఉన్నట్టయితే, ఆ డబ్బునే వారికి ఇచ్చినట్టయితే ముష్టివాడిని ఇంకాస్త ముష్టితనంలో పీక్సేజీకి పోయేటట్టు చేసేవాడు. దేవునికి స్తోత్రం. అడుక్కోవటంలో ఇంకా కొంచెం ప్రమోషన్ పొందేటట్టు చేసేవాడు. ఇప్పుడేం చేశాడు తెలుసా? ఇక లైఫ్లో అడుక్కునే అవసరం లేకుండా ఏ కాళ్ళు అవిటితనం ఉందో ఆ కాళ్ళ నుంచి బ్రతికించుపో అని చేశాడు. ఇది కదా ఎంపిక చేసుకోవాల్సింది, ఇది కదా జీవితం. ఎవరిని కోరుకోవాలండి? ఎవరిని ఎంపిక చేసుకోవాలి? ఎవరితో నడక, ఎవరితో జీవితం? కొంతమంది ఏం చేశారో తెలుసా? కొంతమంది అండి తాను ప్రేమించిన అమ్మాయి కోసం యేసుప్రభుని వదిలిపెట్టినోడు ఉన్నాడు. తాను ఇష్టపడిన అబ్బాయి కోసం యేసుప్రభుని వదిలిపెట్టిన దౌర్భాగ్యురాళ్ళు ఉన్నారు. మనిషి కోసం ఎంతవరకు నిన్ను ఉద్ధరిస్తాడు పిచ్చిదానా? నీ అందం ఉన్నంత వరకు, నువ్వు పనికి వచ్చినంత వరకు. ఏదన్నా ఒక రోగం వచ్చి నువ్వు కూరిపోయావు అనుకో, నీ కళ్ళ ముందు ఇంకొక ఆమె చేసుకుంటాడు. నువ్వు గొడ్రాలు అయ్యావనుకో, నీ అత్తగారే అంటారు, నా దరిద్రానికి దాపురించి నీ దరిద్రది, విడాకులు ఇచ్చారా ఇంకో దాన్ని చేస్తానని వాళ్ళు అంటుంటారు. మనుషుల్ని ఎంపిక చేసుకొని మనుషుల కోసం బతుకుల్ని అలా అర్పించుకున్నటువంటి వాళ్ళకి ఏం మిగిలింది? మనుషులు ఏమనుకున్నా పర్వాలా, నాకు యేసు చాలు, నేను యేసు కోసం బతుకుతా, యేసు చిత్తం చేస్తా, యేసు ఆలోచనలు నెరవేరుస్తా, యేసు చాలు నాకు అనుకునే జీవితాలు ఎలా తయారయ్యాయో తెలుసా? లక్షల మందికి, కోట్ల మందికి దీవెనకరంగా మారాయి. ఏమండోయ్, చిలకలూరుపేటలో నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. ఫుల్ సౌండ్, మార్కెట్ మెయిన్ రోడ్లో షాపులే కోట్ల రూపాయల షాపులు ఉన్నాయి. చచ్చిపోయాడు. రిజిస్టర్ ఆఫీస్ ఎదురు నిలబడ్డా నేను. రిజిస్టర్ ఆఫీస్ ఎదురు నిలబడ్డా. ప్లాట్ ఒకటి రిజిస్ట్రేషన్ ఉంటే చేయించడానికి వెళ్ళి ఆ బాడీని తీసుకొని పోతున్నారు. ఎట్లా తీసుకెళ్తున్నారు తెలుసా? నలుగురు ఎక్కారు పంతుళ్ళు. డెడ్ బాడీ ఉంది, టాటా ఏసీ బండి, అంతే. కుటుంబం లేదు, ఫ్యామిలీ లేదు, వాళ్ళు ఎవ్వరు లేరు. ఎంత దరిద్రం అండి అది! ఎంత దరిద్రం అండి! తీసుకెళ్ళి తగలేశారు. ఇంకొక ఫ్యామిలీ తెలుసు, ఆమె చైర్పర్సన్ కూడా చేసింది. చైర్పర్సన్. ఆ రోజు ఎందుకో అక్కడికి పోయా. అప్పుడు ఎందుకు పోయాను తెలుసా? స్టీల్ కొట్ల బజార్ పోయా. ప్రభు బల్ల గిన్నెలు ఉంటాయే 5 ఏడానికి, అది కూడా నా కంట్లో